యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బహుగా తెలుసుకొని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించునను. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వేళ ఉండును అని నేను అనుకుని ఎడల నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను గదా. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నా యుద్ధమును చూడుము. నిత్య మార్గమును నన్ను నడిపించుము. ప్రతి ఒక్కరు కూడా మనసారా దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఆయన్ని కీర్తిద్దాం. ఆయన్ని కొనియాడదాం. యేసయ్యా, నీకు వందనములు ప్రభువా. తండ్రి, నీకు స్తుతిస్తున్నాం, నిన్ను కీర్తిస్తున్నాం, నిన్ను కొనియాడుచున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క ఆరోగ్యమును బట్టి, ఈ యొక్క తండ్రి ఈ యొక్క బలమును బట్టి, ఈ యొక్క అనుగ్రహమును బట్టి, నీ ప్రేమను, నీ జాలిని, నీ దయను బట్టి నేను ఆరాధన చేస్తున్నాము ప్రభువా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా మనసారా దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. మన హృదయానుసారంగా దేవుని మహిమ పలుకుదాం. ఆయన నామాన్ని కీర్తిద్దాం. ఆయన్ని కొనియాడుదాం. తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యా, నీకు వందనములు ప్రభువా. తండ్రి, మమ్మల్ని నిర్మించుకున్న వాడు, సృష్టించుకొని ఉన్నవాడము, ఏర్పరచుకొని ఉన్నవాడు ప్రభువా. నీ యొక్క రక్తములో కలిగి తండ్రి పరిశుద్ధముగా శుద్ధులుగా చేస్తున్నావు. నీ యొక్క వాక్యముతో మమ్మల్ని నింపి ఉన్నాము ప్రభువా. అటువంటి నీ ప్రేమను బట్టి నేను ఆరాధన చేస్తున్నాము తండ్రి. నిన్ను కీర్తిస్తున్నాము, నిన్ను కొనియాడుతున్నాము. ఆకాశమందు ఆసీనుడైన దేవానికి వందనములు. మా గొప్ప రాజ్యానికి స్తోత్రములు ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కీర్తిస్తున్నాం, నిన్ను కొనియాడుచున్నాం. నీకు నామమును హెచ్చిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాము ప్రభువా. నీవు చేసిన మేలన్నింటిని బట్టి నిన్నే ఆరాధన చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, మా గొప్ప దేవా, మా మంచి కాపరి, మా రాజా, నీకే వందనములు వందనములు చెప్తాం, స్తోత్రములు చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క నోళ్ళను తెరిచి హృదయానుసారముగా మనసారా నీ యొక్క నామాన్ని మహిమపలుకుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావే. నేను పాతాళంలో పండుకొనినా అక్కడను
ఆకాశము కెక్కిపోయినా అక్కడను నీవున్నావే. ఆకాశము కెక్కిపోయినా అక్కడను నీవున్నావే. నేను పాతాళంలో పడిపోయినా అక్కడను నీవున్నావే. నేను పాతాళంలో పడిపోయినా
నీ హస్తము నన్ను ముట్టెనే, నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను హత్తుకొని ముద్దాడితివి. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీ ఉన్నావే, నేను పాతాళంలో పండుకొనినా అక్కడను నీ ఉన్నావే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీలాంటి దైవం లేదు. తండ్రివి నీవే, నా తండ్రివి నీవే. రెండు చేతులు పైన తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తండ్రి, మేము ఆకాశమునకు ఎక్కిపోయినా అక్కడ నీవు ఉన్నావు ప్రభా, పాతాళములో నిద్రించిన అక్కడను నీవు ఉన్నావు ప్రభా. తండ్రి, పిండమునై మేము ఉన్నప్పుడు నీ కన్నులు మమ్మలను చూశాయి ప్రభా. మా తల్లి గర్భమందు మమ్మల్ని నిర్మించిన వాడము నీవేనయ్యా. నిన్ను విడిచి మేము వెళ్ళినా తండ్రి మమ్మల్ని వెతకి నీకు వచ్చి ఉన్నావయ్యా. మేము అదమరచి నిద్రపోయినా నీవు మాత్రం నిద్రపోకుండా కంటికి రెప్పవలే ఎన్నడూ మమ్మలను కాయించున్నావు ప్రభా. తండ్రి, నీకు వందనములు. వ్యాధులతో ఉన్నప్పుడు నీ హస్త మమ్మలను స్వస్థపరిచినది ప్రభా. మేము కుమిలి కుమిలి ఏడ్చినప్పుడు ప్రభా మేము హత్తుకొని ఓదార్చి ముద్దు పెట్టి ఉన్నాము ప్రభా. ఇటువంటి గొప్ప ఉన్నతమైన ప్రేమను బట్టి నీకు ఆరాధన చేస్తున్నాం, నీకు నామమును మహిమపరుస్తున్నాం. నీవిచ్చిన సమస్తమును తండ్రి, నీవిచ్చిన యొక్క సమయమును బట్టి, ఈ గడియను బట్టి, ఈ దినమును బట్టి, ఈ స్థలమును బట్టి, మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నిన్నే మహిమపరుస్తున్నాం ప్రభా. నేను కీర్తించి కొనియాడి హెచ్చించుచున్నాము ప్రభా. నీకే వందనములు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, నీకే వందనములు చెల్లిస్తున్నాము ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెరసాలలో నేను బందీనయున్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను మరణాశసనమే పొంచి ఉన్నను, యేసునామమే ఆధారము కాగా, యేసు రక్తమే నా విజయము. పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికి ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన, ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన.
సమయంలో మేమందరము నిన్ను ఆరాధన చేస్తున్నాం, నిన్ను స్తుతించున్నాం, నిన్ను కీర్తించుకుని ఆడున్నాం. నీవిచ్చిన సమస్తమును బట్టి, నీవిచ్చిన అన్ని విషయములను బట్టి నిన్ను ఘనముగా హెచ్చించుచు నీ మహిమైశ్వర్యము చొప్పున తను నీ మహోన్నతమైన కృప చొప్పున నీ ఔన్నత్యము చొప్పున తను నిన్నే మహిమపరుస్తూ నిన్ను కీర్తిస్తూ కొనియాడుతూ నీ యొక్క నామమును హెచ్చిస్తూ క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం. ఒకే ఇస్తూ సన్మానించాం. అలాగే నూతన వర్గైన రాయుడు గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. చెప్పండి కూడా ఈ సమయంలో వారి ఇరువురు కూడా కలిసి నూతన వధువులను మన మందిరానికి వచ్చారు కాబట్టి ఒక చిన్న పల్లవి పాడి వారికి మన మందిరానికి స్వాగతం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్యాణ రాగాల సందడిలో
మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన ఆహ్వానం. ఆ నవదంపతులుగా వచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి అందరూ కూడా దగ్గరగా చెప్పడం. ఈ సమయంలో మీరు క్లుప్తముగా సాక్ష్యం చెప్పాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. దేవునామానికి మహిమకరముగా మా అందరికీ దేవుని ఆశీర్వాదకరముగాను సంతోషముగాను ఉండే విధంగా మీరు సాక్ష్యం చెప్పండి. దేవుని నామానికి వందనాలండి. ఇక్కడ కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి కూడా వందనాలు. గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మమ్మల్ని తన సజీవ ఎక్కల భద్రపరుచుకున్నారు. అలాగే గతించిన బుధవారం నా మ్యారేజ్ అయ్యిందని మీ అందరికీ తెలుసు కదండి. ఆ మ్యారేజ్లో దేవుడు చాలా బాగా అక్కడ అందరినీ నడిపించున్నాడు. అక్కడికి వచ్చిన వారందరూ హిందూసే. మన పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. అలాగే అభిషేక్ లీడింగ్ అనేది ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగా చేశాడు. చిన్న అబ్బాయి కానీ ఎంత బాగా చేశాడని అందరూ ఆనందించారు. అక్కడ స్థానిక సంఘ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అనుకున్నారు పాస్టర్ గారిని అందరూ. అలాగే పాస్టర్ గారి వాక్యాన్ని బట్టి కూడా అందరూ మా అన్యులు అయినప్పటికీ పాస్టర్ గారు హల్లెలూయా చెప్పండి అంటే అసలు దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏమర్థమైందో వాళ్ళకి తెలియదు, కానీ హల్లెలూయా అనగానే అసలు వాళ్ళకి నచ్చినది వాళ్ళు హల్లెలూయా అని వారి నోటితో పలకడం జరిగింది. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. అలాగే ఇక్కడ నా పక్కన కూర్చున్న అతను నా భర్త, తన పేరు తిరుమల రాయుడు. మేమిద్దరం రక్షణ పొంది ఉన్నామండి. తను 22న, నేను మన చర్చి యానివర్సరీ 23న బాప్టిజం తీసుకోవడం జరిగింది. మా రక్షణ జీవితాన్ని మేము కాపాడుకొని దేవునిలో బహుగా ఎదుగులాగా మీరందరూ మా కోసం ప్రేయర్ చేయండి. దేవుని కృపలో నాకు మంచి అత్తగారిని మామయ్య గారిని దేవుడు దయచేసి ఉన్నాడండి. వాళ్ళ కుటుంబంలో నేను ఎలా మెలగాలో అటువంటి తెలివిని నాకు దేవుడు దయచేసేటట్లు మేమిరువురు దేవునిలో బహుగా ఎదగడానికి నాకు సహాయం దేవుడే మాకు దయచేస్తారని అటువంటి బుద్ధిని తెలివిని జ్ఞానాన్ని కలిగి నా కుటుంబ వ్యవస్థలో నేను మంచిగా ఉండడానికి దేవుడు సహాయం చేసేలాగా మా ఇద్దరి కోసం మీరు ప్రేయర్ చేయండి. అలాగే తమ్ముడు నిన్నటి కాలాన్న వెళ్ళిపోయి ఉన్నాడు గుజరాత్. తమ్ముడు విషయంలో కూడా ప్రేయర్ చేయండి. మా ఇక్కడ నా తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ప్రేయర్ చేయండి. ఏ విషయానికి అన్నిటికీ నేను చెప్తూ ఉండాలి. బీరువాలో బట్టలు కూడా ఏ వేసుకోవాలో చెప్పాలి. ఎలా ఉంటారో నాకు అదే భయం వేస్తుంది. అమ్మ కోసం నాన్న కోసం కూడా ప్రేయర్ చేయండి. అలాగే అమ్మ ఆరోగ్య విషయంలో మీరు అందరూ ప్రేయర్ చేయండి. తన ఏ విషయంలో కూడా బలహీనరాలుగా ఉండకూడదు. దేవునిలో బహుగా ఎదిగి తన ధైర్యం కలిగి ఉండడానికి మీరు అందరూ ప్రేయర్ చేయండి. వారి ఇరువురిని కూడా మీరే సంఘానికి వస్తారు కాబట్టి మీరే వారికి మంచిగా ప్రేమపూర్వకంగా పలకరించి వారికి మీరే చూసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే నా అత్తవారి కుటుంబాన్ని, నా కన్నవారి కుటుంబాన్ని నిమిత్తం మీరు ప్రేయర్ చేస్తానని నమ్ముచున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మోషే గారు వారి కొరకు, వారి కుటుంబ వ్యవస్థ కొరకు అందరూ ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి,
మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం నూతన దంపతులు నీ సన్నిధికి వచ్చారు. సహోదరుడు తిరుమల రాయుడు మెర్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. పెట్టించిన సాక్ష్యమును బట్టి వందనాలు. ఇదిగో తన తల్లిదండ్రులను సంఘానికి అప్పచెప్పి వెళుతూ ఉండగా ప్రభువు వారు కూడా సంఘ కట్టుబాట్లకు లోబడి జీవించినట్లు సహాయం చేయండి. ఇదిగో ఇక నుండి తన అత్తమామలే తల్లిదండ్రులుగా, తన మరిది గారే తనకి సహోదరుడుగా ఉండగలిగినట్లు కృప చూపించు. వారి ప్రయాణాలన్నింటిలో తోడై నడిపించు. ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు. మీరే మహిమ పొందమని గుడ్ సామరికన్ సంఘము చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచెను ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పణ చేసుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మన సంఘము తరపున వారిరువురికి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగునుగాక. భవిష్యత్తులో వారు ఇలాగా అనేక సార్లు ప్రభు సన్నిధికి వచ్చి ఎక్కడుండిన ప్రభువులో భయభక్తులు కలిగి బ్రతకాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కుటుంబ వ్యవస్థకు దేవుడిచ్చిన ఓవరాల్ గా 2 మాటలు. స్త్రీలారా మీ స్వపురుషులకు, అది స్త్రీల పని స్వపురుషులకు లోబడమే. పురుషులకి ఏం చెప్పాడంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. పురుషులు ఏం చేయాలంట? భార్యలను ప్రేమించాలి. మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించమన్నాడు కదా అని ఎవరిని పెడుకోవాలి కాదు, మీ భార్యలను ప్రేమించండి. స్త్రీలైతే మీ భర్తలకు విధేయులై ఉండాలి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే విధేయత ఉంటుందో ఆ కుటుంబం ఇంకా పరలోకంగానే ఉంటుంది. హల్లెలూయా. అటువంటి ఫ్యామిలీగా ఈ ఫ్యామిలీ ఉండాలని మనం కోరుకుందాం. భవిష్యత్తులో వాళ్ళు ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలని కోరుకుందాం. ఓకే, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరూ మంచి అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు కదా, చాలా సంతోషం. సాక్ష్యాలన్నింటిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకా కొంతమంది చెప్పడానికి ఉన్నారు కానీ సమయం చాలేదు కదా. నెక్స్ట్ వీక్కి సిద్ధపడండి. మీటింగ్స్ ఎలా జరిగాయండి? నిజంగా బాగా జరిగాయా? చెప్పబోయే మాటలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. క్రైస్తవుడు చేయకూడనివి లేదా మానవలసినవి ఒక 7 విషయాలు ఈరోజు చెప్తాను. క్రైస్తవుడా వీటిని మానుకొనలా? క్రైస్తవుడు మానవలసినవి అంటే విడిచిపెట్టవలసినవి, క్రైస్తవునికి ఉండకూడని ఒక 7 విషయాలు. చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఇలా తిప్పమా, లేదంటే ఇది సెంటర్కి రావాలి. మీ దగ్గరే ఉంది. లేదా మానవలసిన ఒక 7 విషయాలు ఈ రోజుకి ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ చదవడానికి రాసుకోవడానికి రెడీగా ఉండాలి. చూడండి బైబిల్ జ్యువెలర్ మేరీ ఎంత రెడీగా ఉందో. ఓకే, ఒక మాట చదివి అప్పుడు అది ధ్యానం చేద్దాం. ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 55:7. అది చదివిన తర్వాత, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. చాలు చాలు చాలు. భక్తిహీనులు మానవలసినవి ఇవి. అలా వదిలిపెట్టండి, అది కాదు మనకి ఇప్పుడు. భక్తిహీనులు తమ మార్గము విడవాలి, దుష్టులు తమ తలంపులు మానాలి. ఇది భక్తిహీనులకి దుష్టులకి చెబుతున్న మాటలు. అయితే ఇప్పుడు క్రైస్తవుడు మానవలసినవి ఒక 7 విషయాలు. మొదటి విషయం చదువుదాం. కీర్తనలు 37:27. ఎవరైనా చదవండి. కీర్తనలు 37:27. చాలు. నెంబర్ 1,
చేయుట మానాలి. క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్నవాడు, నేను దేవుని బిడ్డను అనుకున్నవాడు, నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడిన వాడు మొట్టమొదటిగా ఏం చేయకూడదట? కీడు చేయకూడదు. అంటే ఏం చేయాలని దాని అర్థం? మేలు చేయాలి. కీడు, క్రైస్తవుడు కీడు చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభువుకున్న 12 మంది శిష్యులు ఆయన వెనకాలే శిష్యులుగా తిరిగారు 3.5 సంవత్సరాలు. చూడండి, 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలండి? 42 నెలలు తిరిగారు ఆయన వెనకాలే. ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే ప్రయాణం చేశారు, ఆయనతోనే పడుకున్నారు. కానీ అందులో ఒకడు యోధా ఇస్కరియోతు, తను నమ్మిన దేవునికి, తను వెంబడిస్తున్న గురువు గారిని ఏం చేశాడంటే కీడు చేశాడు. ఎంత కీడు చేశాడండి? 30 వెండి నాణేలకు తన ప్రభువునే అమ్మేశాడు. ఎంత కీడు చూసారా? ప్రభు వెనకాల తిరిగి ప్రభువుతోనే ఉండి, ప్రభువుతోనే ప్రార్థించి, ప్రభువుతోనే ప్రయాణం చేసి, ప్రభువుతోనే ఆహారం తిని, ప్రభువుతోనే అన్ని కార్యక్రమాలు చేసిన ఈయన ఎవరు కీడు చేశాడు? దేవునికే, ప్రభువుకే కీడు చేశాడు. దాన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే, ఈ దినాల్లో కూడా దేవునితో తిరుగుతూ, సంఘములో ఉంటూ, సేవలో ఉంటూ, సహవాసములో ఉంటూ, దేవుని కొరకే అని సాక్ష్యాలు చెబుతూ, పాటలు పాడుతూ, ఆరాధనలు చేస్తూ దేవుని కీడు చేస్తున్నారు చాలా మంది. ఒక్కసారి అర్థం చేసుకో, ఏ విషయంలో నువ్వు దేవుని కీడు చేశావో గుర్తుంచుకోండి. దేవుడిని ఆత్మలో చెబుతాడు, నీ హృదయంలో ప్రేరేపిస్తాడు. ఇదిగో ఫలానా విషయంలో నువ్వు కీడు చేసావు, జాగ్రత్త అని. దేవుడు ఏ విషయంలో నువ్వు కీడు చేసావని నీకు తలంపిచ్చాడో ఈ రోజే ఆ విషయాన్ని నువ్వు క్లియర్ చేసుకొని, ఇక నుండి ప్రభువా నేను కీడు చేశాను, నిన్ను ఇక నుండి మేలు చేస్తానని తీర్మానంలోనికి రావాలి. ఏం చేయకూడదో ముందు చెప్పాడు, కీడు మానేయాలి. అందుకే పరలోక ప్రార్థనలో అక్కడ చక్కని మాట ఉంటుంది, మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి. అదే బైబిల్లో మీరు చూస్తే ఫుట్ నోట్లో కీడు నుండి తప్పించండి అన్నాడు. అంటే ఈ కీడు రావడానికి మూల కారణం సైతానుడు. మేలు చేయకుండా మానవులని ఆపడానికి కారణం ఎవరంటే సాతానుడు. ఆదికాండంలో చూస్తే కయీను తన సొంత తమ్ముడైన హేబేలుకు కీడు చేసి చివరికి ఏం చేశాడంటే ఆయన మీద పడి ఆయన్ని చంపేశాడు. చూడండి, అన్న తమ్ముడు మీద పడి చంపేశాడు, ఎంత కీడు చేశాడు. ఆది కాండంలో మరికొంచెం ముందుకు వెళ్ళిపోతే యాసావు యాకోబు అన్నదమ్ములు, ఇద్దరు కవలలు, ట్విన్స్. కానీ యాకోబు అన్నయ్య అయిన యాసావుకి కీడు చేసి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఇక్కడేమో అన్న మోసం చేశాడు, ఇక్కడేమో తమ్ముడు మోసం చేశాడు. అలాగే యాకోబు మామకు కీడు చేశాడు, తండ్రికి కీడు చేశాడు. ఆ పుట్టిన సంతానం 10 మంది సహోదరులు కలిపి తన తమ్ముడైన యోసేపుకు కీడు చేశారు. ఎక్కడ చేసిన కీడు చేసిన వాళ్ళు ఎక్కువ దొరికారండి. కీడు చేసిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు, మేలు చేసేవారు తక్కువ. అందుకే మేలు చేయువాడు ఎవడైనా కలడేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించు, మేలు చేయువారు ఎవరైనా ఉన్నారేమో అని. రోమా 3:11 నుండి క్రిందకి అలా చదివికెళ్ళిపోతే మేలు చేయువాడు లేడు, ఒక్కడు లేడు. మేలు చేసేవారు లేరు. ప్రస్తుత రోజుల్లో కూడా మేలు చేసిన వాళ్ళు తక్కువ అయిపోయారు. ఎక్కడ చూసిన కీడే,
యవనస్తులు కూడా ఎక్కువగా కీడే, వృద్ధులు కూడా కీడు చేస్తున్నారు, పిల్లలు కూడా కీడు చేస్తున్నారు. భక్తి అనే పేరుతో కీడు చేస్తున్నారు, విద్య అనే పేరుతో కీడు చేస్తున్నారు, వైద్యం అనే పేరుతో కీడు చేస్తున్నారు, రాజకీయం అనే పేరుతో కీడు చేస్తున్నారు. ఏ యాంగిల్లో చూసినా కీడు ఎక్కువైపోతుంది. అందుకే క్రైస్తవుడా, నువ్వు మానవలసిన వాటిలో మొదటిది ఏంటంటే కీడు చేయటం మాని మేలు చేయి. నీ వయసు ఎంతో ఈ రోజుకి లెక్క పెట్టుకో, ఇంటికి వెళ్ళి ఎంతకాలం నీలో కీడు ఎంత ఉందో మేలు ఎంత ఉందో ఒకసారి క్యాలిక్యులేషన్ వేసుకో. ఒకవేళ కీడు ఎక్కువైందనుకో, దానికి తగిన ప్రతిఫలం నిత్య నాశనం. జాగ్రత్త. దేవుడు నిన్ను త్రాసులో చూసేటప్పుడు నీలో ఏది అధికముగా ఉందో ఆయన చూస్తాడు. కనుక ఇక్కడ నుండి కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకోవాలి. మేలు చేయాలి. బైబిల్ చరిత్రలో మేలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సౌలు దావీదుకు కీడు చేశాడు, కానీ దావీదు రాజు అయిన తరువాత సౌలు కుటుంబీకుల్లో యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు పట్ల మేలు చేశాడు. దేవుని పిల్లలు మేలే చేయాల. ఇతరులు నీకు కీడు చేసిన నువ్వు మాత్రం మేలు చేయాలి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం రాబోతున్న పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు జెస్సీ, అలాగే డేవిడ్, నిన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు మ్యారేజ్ గురించి మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అయ్యగారు, పరిశుద్ధ వివాహం ఘనంగా జరిగింది. ఎవరో వచ్చారు కదా ఆయన, ఒక పెద్ద ఆయనతో గొప్ప టీం వచ్చారంటే ఆయనే నాకు ఒకప్పుడు ఓనర్ సార్, గురువు గారు అన్న. ఎప్పుడైతే ఆయన దగ్గర డ్యూటీ చేసి మానేసి నా పర్సనల్గా నేను కంపెనీ పెట్టుకున్నాను, గోండాలను పంపించాడు అయ్యగారు నన్ను చంపడానికి. అంటే నువ్వు నా దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయి నా వర్కర్స్ అందరినీ నువ్వు లాగేస్తున్నావు కదా, డెవలప్ చేసుకోవడానికి కదని అంతు చూస్తానని. ఆ విషయము తెలుసు కూడా నేను హైదరాబాద్ వెళ్ళి అన్నా బాగున్నారని పలకరించి, అన్నా నీకు వ్యతిరేకమైన తప్పు నేను ఏదైనా చేసుంటే నన్ను క్షమించన్నా అని చెప్పి నాకు మ్యారేజ్ సెట్ అయిందన్నా అని డేటు ఆయన దగ్గరే నిర్ణయించాను. మొదటి కార్డు ఆయనకే ఇచ్చాను. మేలు చేత కీడును జయించాను కనుక ఆయన తనకున్న టీం మొత్తాన్ని తీసుకొని వచ్చేసాడు పాస్టర్ గారు. నాకు ఎంత సంతోషం కలిగిందో. నెక్స్ట్ సండే వాళ్ళు వస్తారు, సాక్ష్యానికి సమయం ఇద్దాం. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఈయన ఒక పొజిషన్ లో పెట్టేశాడు. కాబట్టి మేలు చేత కీడును జయించాలి. మనం పాడుతాం కదా, నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరున్నారా. ఇంకా ఏం పాడతాం? నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. చూసారా, మేలు కొరకే అన్ని జరిగిస్తాడు. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కొరగుటికే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. నా వ్యక్తిగత జీవితంలో కూడా సేవా ప్రారంభంలో చాలా మంది సేవకులు భయంకరమైన కీడు చేశారు. మీకు చెప్పాను కదా, ఒక గొప్ప దైవజనుడు, సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు, మా అమ్మ వాళ్ళకు పాస్టర్ గారు, నన్ను శరసాలలో పెట్టించాలనుకున్నాడు. సంఘస్థుల మాటలు నమ్మి. ఎంత ఘోరం కదండి కీడు. కానీ ఆ కీడును దేవుడు ఏం చేశాడంటే మేలుగా మార్చేశాడు. కాబట్టి క్రైస్తవుడు కీడు చేయటం మానాలి. ఇంతవరకు ఎంతమంది కీడు చేసేసావేమో, క్షమాపణ చెప్పు, ఇక కీడు చేయకుండా మాని మేలు చేయడం నేర్చుకోవాలి. ఇది ఒకటో విషయం. క్రైస్తవుడు మానవలసింది ఏంటంటే కీడు చేయడం మానాలి,
మరి ఏం చేయాలి? మేలు చేయాలి. రెండో విషయం చదువుదాం. సామెతల గ్రంథం 23:4 చదువుదాం. సామెతల గ్రంథం 23:4 ఏమని రాయబడిందంటే, రైట్. రెండవదిగా క్రైస్తవుడు మానవలసినది ఐశ్వర్యము పొందడానికి ప్రయాసపడొద్దు అన్నాడు. మానే ఐశ్వర్యం పొందడానికి ప్రయాసం అనేది మానే. ఈ రోజుల్లో అందరూ ప్రయాస దేనికి? ఐశ్వర్యం కోసమే. ఎందుకంటే డబ్బు ఉంటే చాలండి అందరూ మన చుట్టూ తిరుగుతారు అన్నారు. మరి డబ్బున్నోళ్ళు మొన్న కరోనాకి ఒంటరిగా పోయారు, ఎవరు వాళ్ళ చుట్టూ తిరగలేదు. ఏమని? డబ్బున్న సింగర్లు ఒంటరిగా పోయారు, భార్య కూడా దగ్గరికి వెళ్ళలేదు. డబ్బున్న పాస్టర్లు ఒంటరిగానే వెళ్ళిపోయారు, పిల్లలు కూడా దగ్గరికి వెళ్ళలేదు. డబ్బున్న రాజులు, బ్రిటన్ రాజు, బ్రిటన్ రాణి ఒంటరిగా పోయారు, ఎవరు కనీసం దగ్గర వరకు కూడా వెళ్ళలేదు. అంటే డబ్బుంటే అందరూ నీ చుట్టూ తిరుగుతారు అనుకోవడం భ్రమ. కాకపోతే మోసాలు, అన్యాయాలు ఎక్కువ చేయొచ్చు అంతే. వాటిని కప్పిపుచ్చుకోవచ్చు డబ్బుతో. కనుక రెండవది ఏంటి మానాలంటే ఐశ్వర్యం పొందడానికి ప్రయాసమని. అందుకే ఆస్తుల సంపాదన కన్నా ఆత్మల సంపాదనే మిన్న. హల్లెలూయా. మన సంపాదన ఎక్కడ నుండి ఏమై ఉండాలి? ఇక ఆస్తులు సంపాదించడం మానే ఆత్మలు సంపాదించడం చెయ్యి. ఆత్మల కొరకు ఎంతైనా ఖర్చు పెట్టి పర్వాలేదు. 50,000 మీటింగ్ కాదు, ₹1,00,000 పెట్టు, ఆత్మలు సంపాదించు. ఎందుకంటే అవి యమలోకములో నువ్వు దీవించబడతావు, పరలోకంలో కూడా నీకు బహుమానం దేవుడు ఇస్తాడు. ఆత్మలు సంపాదించు. ఆత్మల కొరకు ఎంతైనా కష్టపడు, ఎంతైనా ఖర్చు పెట్టు, అంతే తప్ప ఆస్తులు సంపాదించడానికి ప్రయాసపడదు. కొంతమంది 99,000 ఉన్నాయండి, ఇంకొక 1000 సంపాదించేస్తే ఈ నెల వచ్చిన శాలరీ దశంభాగం ఇవ్వడం మానేశాను అనుకో, 1000 ఆ 1000 కలిగితే 1,00,000 అయిపోద్ది, నేను 1,00,000 అయిపోతా. కొంతమంది 99 లక్షలు అయిందండి, ఇంకొక 1,00,000 కానీ సంపాదిస్తే 1,00,000 అవుద్ది, కోటీశ్వరుడు అయిపోతాను అని ఎవరి దగ్గర దొంగతనం చేస్తారట? దేవుడికి ఇవ్వవలసిన దగ్గరే దొంగలు. నెక్స్ట్ 31st నైట్ మీలో ఒక్కొక్కరిని నిలబెట్టి నేను అడగాలనుకుంటున్నాను, దశంభాగం ఇస్తున్నావా? నీ శాలరీ ఎంత? ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా చేస్తాను. నీ శాలరీ ఎంత? నువ్వు దశంభాగం ఎంత ఇస్తున్నావు? దేవుని వాక్యములో ఉంది, మీ 10వ భాగం అంతయు తీసుకుని రండి అంటే కొంతయు తీసుకుని వస్తారు. అంటే నువ్వు ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడి దేవుని ధనాన్ని సమకూర్చుకుంటున్నావు, దేవుని ధనాన్ని దొంగతనం చేస్తున్నావు. ఎక్కువ ఐశ్వర్యవంతులు అయిపోయిన వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? దేవుని డబ్బును దోచుకున్న వాళ్ళందరూ ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు. మీకు ఇంకొక సంగతి చెప్పమంటారా? విదేశాల్లో చాలా మంది మన దేశానికి చాలా 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 ధనము పంపించేస్తుంటారు. భక్తిని బట్టి, ప్రేమను బట్టి కాదండి. అంటే కొంతమంది ఉండొచ్చు, కొంతమంది అక్కడ ఎక్కువగా డబ్బు ఉందని అక్కడ గవర్నమెంట్ లెక్కల్లో తేలితే ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ కట్టాలని వారికి ఉన్న దానిలో కొంత భాగం మేము ఎవరికో ఇచ్చేస్తున్నాం అన్నట్టు కొంత ఇచ్చేసి రికార్డులో ఎక్కువ చూపించేస్తున్నారు. అందుకే అలా ధనం మీద మనం ఆశపడకూడదు. ఈ విధంగా కూడా కొంతమంది తప్పించేసుకుంటున్నారు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వక, అంటే వాళ్ళ ఉద్దేశం అంటే ఐశ్వర్యం సంపాదించడానికి ప్రయాసపడిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, క్రైస్తవులు, దేవునికి నేను 20,000 ఇవ్వాలా, కానీ 20,000 ఇవ్వడం నా చేతులు రావడం లేదు, పక్షవాయువు వచ్చేసింది. కనుక ఆ 20,000 అలాగే ఇవ్వకుండా ఆ 20,000తో 2 మైకులు కొనేస్తాను, 3 బొక్కులు కొనేస్తాను, 4 అవి కొనేస్తాను, ఇదిగో దశమంతా ఇది కొనేసాను కదా, దేవుడికి ఇచ్చేసాడు కదా అనుకుంటున్నారు. తప్పదే. దశమ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. ఇంకా మీకు దేవుని మీద అధికమైన ప్రేమ ఉంటే ఏమైనా కొనిసివ్వండి. పాపం చాలా మంది తెలియక ఇలాగే చేసేస్తున్నారండి. పాస్టర్ గారు మాకున్న దశమ భాగం ఎదుగుండి, సంవత్సరం అంతా ఎంత కూడా పెట్టేసి అదిగో అక్కడ ఇచ్చేసామండి, అది తెచ్చి కడతాడు అక్కడ ఇచ్చేసామండి.
ఇల్లులేమో ఇల్లు కట్టుకుంటున్నారంటే ఎక్కడ ఇచ్చేసామండి, అక్కడేమో క్యాష్ కొనుక్కోవడానికి 3,000 కట్టుకోవడం అక్కడ ఇచ్చేసామండి. అది రాంగ్, వాక్యానుసారమైనది కాదు అది. దశమ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తెండి అన్నాడు. ఇంకా దేనికో ఖర్చు పెట్టండి అన్నాడు అనలేదు. మందిరపు నిధిలోనికి తీసుకురావాలి, దేవుని మందిరంలోనికే తీసుకురావాలి నీ దశమ భాగం మొత్తం. అవి వేరే కార్యక్రమాలకి ఖర్చు పెట్టకూడదు. కొంతమంది తెలివైన ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారో తెలుసండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2.5 లక్షల శాలరీ అనుకోండి, నేను ఒక ఎంప్లాయీని అనుకోండి, నాకు 2.5 లక్షల శాలరీ. అప్పుడు దశమ భాగం ఎంత చేయాలి నేను? 25,000. 25,000 ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి? నేనే ఒక సేవకుని అవతారం ఎత్తేస్తాను. అవతలేమో ఇంజనీర్ను, చర్చిలోనేమో నేను పాస్టర్ గారిని. కానీ ఆ దశమ భాగం కూడా నేను సేవకుని కనుక నాకే వస్తుంది, వేరే వారు నాకే ఇస్తారు. ఈ విధంగా ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే ఐశ్వర్యము పొంద ప్రయాసపడిపోతున్నారు. అది సరి అయినది కాదు. దేవుడు ఎప్పుడు ఎవరిని సేవకు పిలిచినా సమస్తమును విడిచి వచ్చారు తప్ప, ప్రభువా ఆదివారం ఇక్కడ ఉంటాను నాయన, మంగళవారం అక్కడ ఉంటాను ప్రభువా, బుధవారం ఇక్కడ బుద్ధిగా ఉంటానని ఎవరు బైబిల్లో లేదు. మన విశాఖపట్నం మొత్తంలో 95% మంది సేవకులు వెళ్ళే. అందుకే అలాంటి ఎంప్లాయీస్ సేవకులు మనం ఎప్పుడు పిలవము, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయము. సేవకుడు అంటే కంప్లీట్గా తన లైఫ్ మొత్తాన్ని దేవునికి అంకితం చేసుకోవాలి. ఇంకంతే. ఆయన ఏది ఇస్తే అది తినాలి, పస్తుంటే పస్తుండిపోవాలి అంతే. ఇహలోక సంబంధమైన డాంబికాలతో మనం సేవ చేయకూడదు. అది సరి అయిన సేవ కాదు. అలాంటి వ్యక్తులకి కంప్లీట్ అభిషేకం ఉండదు. కాకపోతే ఫారినర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు జాబ్ చేస్తూ సేవకులకు పరిచర్య చేస్తారు. ఆ సేవకులు రాయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని మన ఇండియా పంపించి సేవ చేస్తారండి, నాకు వీలు అవ్వలేదు అని పంపిస్తారు. అక్కడ పరిస్థితి వేరు. కనుక ఐశ్వర్యం ఆస్తులు పొందడానికి ప్రయాస అంటే వాటి సంపాదన కొరకు నిన్ను నువ్వు పాడు చేసుకోకునైనా ఆత్మలు సంపాదించు అన్నాడు. రెండవదిగా ఏం మానాలండి? ఐశ్వర్యము పొందడానికి ప్రయాసపడిపోకు, ఆత్మల కొరకు ప్రయాసపడు. భూమి మీద ఒక్క ఆత్మ నువ్వు సంపాదిస్తే పరలోకంలో లక్షల కోట్లు సంపాదించినట్టండి. అర్థమైంది? ఒక ఆత్మ విలువ. పరలోకంలో దేవదూతలు సంతోషపడి పండగ చేసుకుంటారట, విందు చేసుకుంటారు. పండగ ఒక ఆత్మ రక్షింపబడితే. కనుక ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడేది అనేది మాని ఆత్మలు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలకు సువార్త చెప్పి ఆత్మలు సంపాదించవచ్చు. యవనస్తులకు సువార్త చెప్పి ఆత్మలు సంపాదించవచ్చు. పనివారు, మీ తోటి పని వాళ్ళకు సువార్త చెప్పి ఆత్మలు సంపాదించవచ్చు. పార్వతీపురం ప్రక్కనే ఒక ఊరు ఉంది, కృష్ణపల్లి అని. అక్కడ ఒక ఏలి అని ఒక అబ్బాయి ఉండేవాడు. రిక్షా తొక్కుతూ రిక్షా ఎక్కిన వారికి వాళ్ళు ఎంత గొప్పలైనా వాళ్ళు దిగేలోగా సువార్త చెప్పేసేవాడు. రిక్షా తొక్కుతూ దిగిన తర్వాత వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేసేవారు. వద్దండి, ఇక్కడ నుండి ఇక్కడికి 20 రూపాయలే అవుతుంది అయ్యారు, అంతకు మించి నేను తీసుకోకూడదు. ఈ విధంగా కొంతమందిని దేవుళ్ళలోకి నేర్పించేశాడు. ఇప్పుడు దేవుడు ఆయన్ని సేవలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా. చదువు లేదు, రిక్షా డ్రైవర్. ఎప్పుడైనా నీ తోటి వాడికి నువ్వు సాక్ష్యం చెప్పావా? నీతో పనిచేసిన వాడికి దేవుడి మాటలు ఏమైనా కలిపావా? లోక సంబంధమైన మాటలు వాడేదో డైలాగ్ అయితే తిరిగి నువ్వు డైలాగు, ఆ డైలాగు అలాగ ఏదో వెళ్ళిపోతావు. కనుక ఐశ్వర్యం పొంద ప్రయాసపడడం మానే ఆత్మలు సంపాదించడం నేర్చుకో. ఇక మూడో విషయం చూద్దాం, చదవండి. కీర్తన 37:8. కీర్తనలు 37:8 చదవండి. ఏంటి మానాలంట? కోపము. కొంతమందికి ఇది కష్టమే. కోపము మానుము, మంచిదే. కోపపడకపోతే మా ఆవిడ నా మాట వింటది అనుకున్నారా? కోపపడకపోతే మా పిల్లలు లోపడతారా? కోపపడకపోతే మా సంగతులు మామూలు కాదు బాబోయ్ కదా. కోపము మానుము అంటే కోపం వల్ల ఏం జరుగుతుందంటే
దేవుని వాక్యం ఉంది, ఏముంది? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని ఉంది. నీ కోపం వలన లాభం ఏమి లేదు, నష్టం జరుగుతుంది. కొంతమంది చీటికి మాటికి కోపమే, అన్నింటికి కోపమే. ఏ విషయాల్లో కోపపడాలో కోపపడాలి. ఎందుకంటే వాక్యంలో ఉంది, కోపపడుడు కానీ పాపము చేయుడి. మోషేకు ఒకసారి కోపం వచ్చేసిందటండి. ఎవరి మీద? ఇశ్రాయేలీయులు ఇంచుమించు 20 నుండి 30 లక్షల మంది జనాల మీద కోపం వచ్చింది. ద్రోహులారా అనేసాడట. అంతే. చూసారు కదా, మనం ఎన్నిసార్లు అన్నాం యూజ్లెస్, వేస్ట్, పనికి మనోడా, పనికి మనోడా, ఎన్నిసార్లు అన్నాం? ఒక్కసారి అన్నాడ. ఆ మాట అనినందుకు నువ్వు కానరాని మాట అన్నావు, అనకూడదు అన్నావు, కనుక కణాన్ని నువ్వు వెళ్ళడానికి లేదు ఎంతవరకే అని లిమిట్ పెట్టాడు. ఎంత గొప్ప నాయకుడిని కూడా. అందుకే మనం దేవునికి కానుక సమర్పించినప్పుడు కూడా మన సహోదరుని మీద మనకు విరోధం ఏమైనా ఉందేమో తెలుసుకొని ముందెళ్ళి వాళ్ళతో సమాధానపడి వచ్చి సమర్పణ చేయాలట. ఒకసారి చూడండి మత్తయి సువార్త. ఈ చిత్రంగా ఉంటుందండి ఆ మాట. 6వ అధ్యాయము, దాని ముందు 5వ అధ్యాయం చూడండి. 21 నుండి చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అమ్మో, వ్యర్థుడా ద్రోహి అని చెప్పినోడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటండి? నరకానికి వెళ్ళిపోతాడు. ద్రోహి అంటే చాలు. మోషే గారు అనేది అదే, ద్రోహులారా నువ్వు ఎన్నిసార్లు అనేసావో జాగ్రత్త. ఇంకా చదవండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా అదండి. తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనవుతాడు. సహోదరుని వ్యర్థుడు అని చెప్పేవాడు సభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. అందుకే కోపము మానవలెను. ఒకవేళ మీకు కోపం వచ్చినప్పుడు కోపంలో ఎలాగ చెప్పాలి తెలుసా? దేవుడు నిన్ను దీవించును కాక, మీ ఆయన్ని దీవించును కాక, మీ ఆవిడని దీవించును కాక, మీ పిల్లలను దీవించును కాక అని కోపంలో పలికేయండి. అర్థమైందా? ఈసారి కోపం వచ్చినప్పుడు అలాగే చేయండి. ఎవరైనా ఏమైనా అన్నారు అనుకోండి, ఇంకా మీకు కోపం వస్తే దేవుడు గొప్ప చెప్పేయండి. అది కనుక కోపము మానము అన్నాడు. మొదటిగా ఏం మానాలండి? కీడు చేయడం మానాలి. కొంతమంది భర్తలు భార్యలు భర్తలు కీడు చేస్తున్నారేమో, జాగ్రత్త. ఏ విషయాలు కీడు చేశారేమో ఇంటికి వెళ్ళాక సమాధానం పెట్టుకోండి. అవసరమైతే కాళ్ళ మీద పెట్టుకోండి. ఇదిగో నీకు ఈ విషయంలో నేను కీడు చేశాను, నన్ను క్షమించు, ఇక నుండి మేలు చేస్తాను. రెండవదిగా ఆస్తుల సంపాదనకు ప్రయాసపడడం అని ఆత్మల కొరకు ప్రయాసపడడం. మూడవదిగా కోపపడుట మానేయాల. ఎందుకంటే అది ఏమవుతుందంటే కోపము కీడుకు కారణం. కీడు దొరుకుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. జాగ్రత్త. మూడవది. నాలుగవది ఫిలిప్పీ 2:15 చదవండి. ఇక్కడ ఏం మానాలు? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. రైట్. ఇంకేం మానాలండి? సనుగులు సంశయములు మానేయాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇవే ఎక్కువైపోయండి. ఏంటవండి? మర్మ రింగ్స్ అంటారు వీటిని. అంతేనా? ఏం రింగ్స్ అండి? బంగారు రింగ్స్ కాదు, మర్మ రింగ్స్. ఎక్కడ చూసిన సనుగులు గొనుగులు ఎక్కువ ఇవే అయిపోయాయి. సనుక్కున్నారు. మోషే మీద సనుక్కున్నారంట ఆ రోజుల్లో.
నడిపిస్తున్న నాయకుడి మీరే సనుక్కున్నారు. మీ పాస్టర్ గారి మీద మీరు ఎన్నిసార్లు సనుక్కున్నారు? ఏమండి, సనుక్కున్నారా? సనగా లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్పండి. నిజమా? సరే, సనుక్కున్నామండి కన్ఫర్మ్ అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చాలాసార్లు సనుక్కున్నారు. ఎవరెవరు సనుక్కున్నారో కూడా నాకు తెలుసు, ఎలా సనుక్కున్నారో కూడా తెలుసు. సనుగులు సంశయములు మానేయాలి. సనుగుని సనిగి ఒకేసారి వేల మంది కూలిపోయారట, దేవుని ఉగ్రత పోలైపోయారట. ఒకసారి చూడండి, ఆ మాట చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము చూడండి. 10 మీరు సరువు కొనుకొని వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశించది. అదండి, సనిగి సంహారకుని చేత నశించారట. ఎప్పుడైతే శని గారు సంహార దూత వచ్చేసాడట, దైవజనుడైన మోషే మీద మీరు సనుగుతారా అని వచ్చి కొన్ని వేల మందిని నాశనం చేశాడు. కనుక సనుగులు మానాలి, ఎక్కువ శాతం సనుగులు. ఇక్కడ ఒక పాట పాడుతుంటే ఆ పాట ఆయన ఆ పాట నేనైతేనా ఎరగదీసేస్తాను. ఇక్కడ ఒక ఆరాధన నడిపిస్తే ఆరాధన ఆ టైప్ కాదు, అదే నా టైప్ అయితే ఉంటుంది. మరి చూడక్కర్లేదు ఎందుకది కదా. సనుగులు ఎక్కువయ్యాయి. దైవజనుడైన మోసే మీద కూడా సనుక్కున్నారు. యేసు ప్రభు వారి కూడా సనుక్కున్నారండి. పాపి అయిన మనుషుని ఇంట ఇతను వెళ్ళాడేంటి, జక్క ఇంటికి వెళ్ళాడేంటి అని వారిలో వాళ్ళు చాలా సనుగుకొని అని ఉంది అక్కడ. యేసు ప్రభు వారి మీద సనుక్కున్నారు, మోషే మీద సనుక్కున్నారు, సమూయేలు మీద సనుక్కున్నారు. ఏమయ్యా, అందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజులు వద్దా? మాకు రాజులు కావాలంతే. మీకెందుకయ్యా రాజు? దేవుడే కదంటే ఇతను ఎలా అంటాడే, ఇలా అంటాడేంటి, మనకు రాజులు ఉండాలి కదా అని ఆయన మీద కూడా సనుక్కున్నారు. సనిగిన వాళ్ళందరూ సంహారకుల చేత నాశనం చేయబడ్డారు. కనుక జాగ్రత్త, సంఘంలో ఎప్పుడు కూడా సనుగులు ఉండకూడదు, యథార్థత ఉండాలి. ఒకరికి ఒకరు ఏదైనా చెప్పాలంటే ఫేస్ టు ఫేస్ చెప్పే, సిస్టర్ నీలో పలానా ఈ విషయం నాకు నచ్చలేదు అని చెప్పాను, మీరు ఈ విషయంలో చాలా బాగా నచ్చారండి అని డైరెక్ట్గా చెప్పే. సనగక ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నాడు కదా, క్లియర్గా ఉండాలి, సనగకూడదు. కాబట్టి క్రైస్తవుల్లో ఉండకూడదు ఏంటంటే సనుగులు ఉండకూడదు. అలాగే దేవునికి ఇచ్చినప్పుడు కూడా సనుక్కోకూడదటండి. అదే కొరింథీ పత్రిక చూడండి, అదే కొరింథీ పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యం. సనుగు కొనకయు బలవంతముగా కనకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని దానిని ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాడిని ప్రేమించును. చాలు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. దేవునికి ఇచ్చినప్పుడు కూడా సనుక్కోకుండా బలవంతంగా కాకుండా ఇవ్వాలి. భర్త ఏమో దేవుడు మనకు ఒక 50,000 ఇస్తున్నాడు కదా, ఒక 5,000 దేవునికి 10వ భాగం ఇవ్వాలి కదంటే భార్య ఏమో 5,000 ఇచ్చిద్దారా, 2,000 ఇచ్చాలి. సనుక్కోవడం. ఇలాగే ఇద్దరు భార్య భర్తలు సనుక్కొని ఒకే రోజు స్పాట్లో చచ్చిపోయారు. ఎవరండి? అననీయ సత్యరాలు. సనుక్కొని చూడండి, దేవునికి ఇవ్వవలసిన విషయంలో కూడా సనుక్కున్నారు, చచ్చిపోయారు. ఏం ప్రయోజనం అండి? నువ్వు చచ్చిపోతే ఎంత సంపాదించే సుఖమే ఉంది. ఒక సర్వలోకమును సంపాదించుకొని
ప్రాణం పోగొట్టుకుంటే ఏమి సుఖం? సనుక్కున్నారు. కనుక సనుగులు ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చే విషయంలో కూడా సనుగులు ఉండకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో సనుగులు ఉండకూడదు. సేవకుల మీద కానీ సహోదరుల మీద కానీ సనుగులు ఉండకూడదు. ఇవి మానేయాలి. ఒకవేళ ఉన్నట్లయితే ఈ 2021 నవంబర్ నెలతో ఈ కీడు ఇంకా చాలు, తీసేయండి, ఇంకా మానేయాలి. ఇంకా అలాంటి సనుగులు మనకు ఉండకూడదు. మన జీవితంలో యథార్థంగా మాట్లాడటమే. ఎవరు ఏదైనా చేసినప్పుడు నచ్చనప్పుడు అది నచ్చడం నాకు లేదని ముఖం నేను చెప్పేది, పర్వాలేదు, ఒక్కసారి క్లియర్ అయిపోద్ది. అదే కొనుక్కొని ఉన్నాం అంటే అది ఎప్పటికీ క్లియర్ అవ్వదు. క్లియర్గా మాట్లాడాలి. మూడవదిగా ఏంటి ఉండకూడదండి? నాలుగవది ఏమి ఉండకూడదు? సనుగులు సంసంగులు క్రైస్తవుడికి ఉండకూడదు. 5వ చూద్దాం. రోమ 14:20 చదవండి. రోమ 14:20. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినువానికి అది దోషము. అది చాలు. అనుమానించడం మానేయాలండి. ఏ విషయంలోనైనా అనుమానం. కొంతమంది కొన్ని పనులు అనుమానంతోనే చేస్తారు. అనుమానించడం మానాల. ఈ అనుమానమే ఏమైందో తెలుసా? సైతాను గాడు ప్రపంచానికి అందించిన 2 బహుమానాలు ఏంటంటే అనుమానం, అబద్ధం. ఈ 2 ఎంతమందిలో ఉన్నాయో 2 చేతులు ఇచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి. బా, ఎవరిలో అనుమానాలు కానీ అబద్ధాలు కానీ లేవా? ప్రపంచానికి ఇచ్చిన వరాలు ఆ 2. ఇది నిజమా అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇది నిజమా అనేది ఏంటి? మీకు చెప్పాను కదా చాలాసార్లు. క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఇలాగుండి ఇక్కడ చొక్క పెడతారు. ఆ చొక్కే వాడు కాచిన విషపు బుట్టు అనమాట. అది విషం, మోసము అని అర్థం. ఇది నిజమా? అనుమానం. కొంతమంది నిజమా అంటే వాడు సొంత కూతుర్లు అనమాట. వీళ్ళు నిజమా, అవునా, అలాగా. రెండవదిగా వాడు ప్రపంచానికి ఇచ్చిన బహుమానం ఏంటంటే అబద్ధం. ఈ పండు తిన్ను దినముల చావనే దేవుడు ఏమన్నాడు? చస్తారు అన్నాడు. ఈడేమన్నాడు? ఎంత అబద్ధం నేర్పడు చూడండి. ఈ 2 నేర్పడు ప్రపంచానికి. వాడిచ్చిన గిఫ్ట్లు అవే, అనుమానము, అబద్ధం. కనుక అనుమానించడం మానేయాలి. ఇక్కడ నుండి అనుమానించకండి. కొంతమంది భర్తలకు భార్యల మీద అనుమానం. కిరాణా షాప్కి వెళ్ళింది, ఒక 10 మంది ఉన్నారు అక్కడ. పావు గంట పట్టింది వచ్చేసరికి. ఇంతవరకు ఏం చేస్తావు? ఎవరిని చూసి నవ్వుకొని ఉన్నావు? ఎవరితో మాట్లాడుకొని ఉన్నావు? ఇది ఒక బాధ. కొంతమంది స్త్రీలకు కూడా పురుషుల మీద అనుమానం. పగలంతా కష్టపడి వస్తాడు, గాడిది లాగా శుభ్రంగా తడిసిపోయి నీరసం అయిపోయి కర్రీగా అయిపోయి ఆయిల్ రాసుకొని వస్తాడు. పోనీ ఈవినింగ్ వచ్చాను కదా, ఫ్రెష్గా స్నానం చేసి నీట్గా ఉన్న వస్త్రాలు వేసుకొని బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తయారయ్యి? ఎక్కడ నన్ను ఫోన్గా వచ్చింది ఏంటి? ఏంటి బాబు పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యేవి? వీళ్ళకి ఇదొక అనుమానం. ఇవి చంపుకు తినేస్తున్నాయి ప్రపంచాన్ని. ఎక్కడ చూసినా అనుమానాలే. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఆయన చచ్చిపోయినంత వరకు ఒక్కరోజు ఒక్కడిని సేవకి వెళ్ళలేదు. ఆవిడ ఎప్పుడు వెళ్ళినా వెనకాల ఏవిడ. ఎందుకంటే అంతే, ఒంటరిగా వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు కదా అనేది. తర్వాత వాళ్ళ సంఘంలో నేను అసలు ఏంటమ్మా మీ పాస్టర్ గారు నిజంగా వాక్యాన్ని అనుసరిస్తున్నాడు కాదు పాస్టర్ గారు, మా పాస్టర్ గారి మీద అనుమానం. సగం రాత్రిలోనికి ఏదికి పోగలేదు అని ప్రార్థన చేస్తానండి. పద నేను వస్తాను. ఎవరో చచ్చిపోయారట సమాజకార్యంలో, పద నేను కూడా వస్తాను. నేను అనుకున్నాను అబ్బాయి ఎంత విశ్వాసం, వాక్యాన్ని నెరవేరుతుంది అనుకోండి. సంగతులు చెప్పారు, అసలు కొట్టారు. మా పాస్టర్ గారి పూర్తి అనుమానం. చూసారండి, సేవకులైన విశ్వాసులైన చాలా మందికి అనుమానం పట్టుకొని తినేస్తుంది. కనుక అనుమానం చాలా డేంజర్ అండి. మన దేవుడు అనుమానాలు కలిగిన దేవుడు కాదు, నిజం కలిగిన దేవుడు, అబద్ధాలు ఆగిన దేవుడు కాదండి. కనుక
క్రైస్తవుడు ఏంటి మానాలి? 5వదిగా అనుమానాలు, అబద్ధాలు. ఎంతమంది అయితే అనుమానాలు ఉన్నాయో దయచేసి అనుమానాలు ఉన్నప్పుడు ఇదిగో నీ మీద నేను ఈ విధంగా అనుమానపడ్డాను, నీ మీద ఈ విధంగా సంశయపడ్డానని ఒకరికొకరు ఒప్పుకొని విడిచిపెట్టి ఇక్కడ నుండి సరి చేసుకోవడానికి ప్లాన్ చేయాలి. నెక్స్ట్ 6వది ఫిలిప్పీ 4:6 ఇంకేంటి మానాలో చెప్పాడు. ఫిలిప్పీ 4:6 చదవండి, ఏమని ఉంది? దేనిని గురియు చింతింపకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అది చింత మానం అన్నాడండి. ఏంటి మానాలంట? చింత పడడం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా చింతలన్నీ ఎవరికి? క్రైస్తవులకి. చర్చికి వచ్చినప్పుడు మాత్రం ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా అని ఇక్కడ పాడేస్తాడు. పాట వరకు చింతలు తీరిపోయి కిందకి వెళ్తే అంటే అన్ని ట్రబుల్స్ పాస్టర్ గారు చేస్తాం. ఎక్కడ నుండి నువ్వు అలాంటి పాటలు పాడకు. అందుకే నేను కొంతమంది కొన్ని పాటలు వద్దనేస్తాను. శనివారం సీతపాడు ప్రార్థనకి రాకుండా, ఉపవాస ప్రార్థనకి రాకుండా, ఒక ఆదివారం డింగి 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 అనుకొని వచ్చేసి నిత్యము స్తుతించిన అనేది నోరు పోయి అంటాను నేను. ఎందుకంటే నువ్వు నిత్యము స్తుతింటున్నాను, నిత్యం స్తుతించిన నీకు పాడడానికి అధికారం ఎక్కడ ఉంది? కాబట్టి చింతపడుట మానేమన్నాడండి. కానీ ఎక్కువ శాతం చింతపడిన వాళ్ళందరూ క్రైస్తవులే. మన పాస్టర్ గారు చెప్తున్నారు కదా, కోర్టు కేసులు 90% కేసులు క్రైస్తవులే ఉన్నాయట విశాఖపట్నంలో. ఏంటో అవి చెప్తాం, క్రైస్తవులే. ఎందుకంటే చింతలు ఎక్కువైపోయాయి వీళ్ళకి, అన్నిటికీ చింత. కే డానియల్ గారు చెప్పారు కదా, చింత పడితే 3 పోట్లు వస్తాయని. మొదటిగా ఏమొస్తుందట? చింతించడం వలన తలపోటు వస్తుందట ముందు. ఇంకా ఎక్కువ 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 చింతించడం వల్ల ఏమొస్తుందట? రక్తపోటు వస్తుందట. ఇంకా చింత ఎక్కువ అయిపోతే గుండెపోటు వచ్చేస్తుందట. ఇంకా అక్కడ నుండి పరదేశులమో ప్రియులారా అని పాట పాడుకుంటూ పట్టుకెళ్ళిపోవడం. అందుకని 1 పేతురు 5:8 ఏమన్నాడు? మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. అది కనుక మనము చింతించటం వలన మోరడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోలేము. చింతించటం వలన ఒక తల వెంట్రుక తెలుపు కానీ నలుపు కానీ చేసుకోలేము. అంటే చింతన పడడం వలన మనకేముండదు. మరి ఎందుకు చింతపడాలి? అందుకని చింతించడం మానేయాలి. రాజేష్ కొరకు వాళ్ళ అమ్మగారు చింతిస్తున్నారు, నా కొడుకు పాస్టర్ గారు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది. చింతపడక్కర్లే. దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడు అప్పుడే ఇవ్వనే శ్రేష్టమైనది ఇస్తాడు. చిన్నపిల్లలు చూడండి, ఏది పెడితే అది కావాలని ఏడుసేస్తుంటారు. మనం ఏం చేస్తాం? ఊరుకొర కొంటాను అని ఎక్కడికో వెళ్ళి మంచిది కొనాలనుకుంటే వీళ్ళు గోల పడలేక ఏం చేస్తాం? అయితే రైలు ఆడు కొనుక్కుంటాడు. అది ఏగలు దోమలు వాళ్ళని ఆహారము తింటాడు. 20 వాంతులు అయిపోతాయి. అప్పుడు అంటాం, నేను శ్రేష్టమైనది నీకు ఇవ్వాలనుకున్నాను కదా, అంతవరకు నువ్వు ఆగేవా? ఏమంటే పల్లెటూరులో ఒక సామెత ఉంది, వండి వరకే ఉండలేనోడట, పండి వరకు ఏముంటాడు? కొంతమందికి అన్ని త్వరగా 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 ఫాస్ట్గా అయిపోవాలంతే. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేయాలంతే, పుట్టారు పెద్దలు అయిపోవాలంతే, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవాలి, అంత 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 ఫాస్ట్. ఈ ఫాస్ట్ వలన ఈ తొందరపాట్లు ఎక్కువైపోయి టెన్షన్లు ఎక్కువైపోయి ఏమొచ్చేస్తుంది? చింత. చింత చింతపడుట వలన తలపోటు వస్తుంది. ఆ తలపోటు అధికమై రక్తపోటు వచ్చి తర్వాత గుండెపోటు వచ్చేస్తుంది. అయిపోయింది అంతే. చరిత్రలో జననము మరణం అని రాసేసి ఒక బోర్డు పెట్టేస్తారు అక్కడ. ఇంకా 2 డేట్లు చదువుకోవడమే. అర్థమైందా? కానీ చింతపడుట మానాలి. మీలో ఎంతమందికి చింత లేదు చెప్పండి? చెప్పాలా? ఎంతమందికి చింత లేదు? దైవజనుడిగా గుండెల మీద చేసుకొని చెప్తున్నా, నాకు చింత లేదండి. హల్లెలూయా. ఏ విషయానికి చింత లేదు. నా కోసం నాకు చింత లేదు, పిల్లల కోసం చింత లేదు, మీకోసం అసలే చింత లేదు. అర్థమైందా?
ఒకవేళ చింతపడి మనం ఏం చేయగలం చెప్పండి. పాస్టర్ గారండి 2 రోజులు చింతపడితే 3 రోజులు బియ్యం దొరుకుతాయండి. కొన్ని అలా దొరికితే చింతపడదాం. కొన్ని 10 రోజులు చింతపడితే నెలకు కావాల్సిన వస్తువులు వస్తాయంటే చింతపడ్డాం. గుర్తుని ఎందుకు చింతపడ్డాం? చింతపడడం వల్ల ఏమవుతుంది? నిద్ర పట్టడం. చింతపడడం వల్ల ఏమవుతుంది? తినాలనిపించడం. చింతపడడం వల్ల ఏమవుతుంది? స్నానం చేయాలని అనిపించడం. ఈ స్నానం చేయడం వల్ల దురదలు వస్తాయి, జలుబులు వస్తాయి, లేనిపోని వస్తాయి, లేనిపోని జబ్బులు వచ్చి రోగాలు వచ్చి హాస్పిటల్ పోలే కేజీహెచ్కి వెళ్ళిపోతాం. చింత వల్ల నీకు అదే వచ్చింది, అంతకుమించి ఏం లేదు కదా. అర్థమైందా? కనుక చింతపడటం మానేయాల. దేనికి చింత అక్కర్లేదు. పొట్టు కొన్నోళ్ళు నేను ఎంత ఉంటే బాగుందని చింతపడక్కర్లే. సన్నం కొన్నోళ్ళు నేను లావుకుంటేనే అని చింత అక్కర్లేదు. దేవుడు ఎవరిని ఎంత ఉంచాలో అంతే ఉంచాడు, అంతే. హల్లెలూయా. గొలియాతు ఎంత ఉండాలో అంత ఉంచాడు, దావీదు ఎంత ఉండాలో అంత ఉంచాడు. అలాగని అంతవాడని గొలియాతుతో దావీదుని ఏమైనా చేయగలిగాడా? ఇప్పుడు ఎవరు చింతపడాలి? గొలియాతు చింతపడాలి. నేను ఎద్దులాగా ఎంత ఉన్నాను కానీ అది చేతులు తెచ్చిపోయాను. అర్థమైందా? ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో. కొంతమందిని మోగవారిగా, మోగవాడిని చింతపడకూడదు. దేవుడు నీకు ఆ స్థితి ఇచ్చినందుకు స్తోత్రాలు. కొంతమందిని గుడ్డివాళ్ళుగా ఉంచాడు, చింతపడకూడదు. ఆ స్థితి ఇచ్చినందుకు స్తోత్రాలు. కొంతమందికి నిరుపేదలుగా ఉంచాడు, ఆ స్థితిని బట్టి స్తోత్రాలు. ప్రభా, ఈ పేదరికములో నుండి ధనవంతులకు నేను చెప్తున్నాను నాయన అని చెప్పాలి. దేవుడు నీకు గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఇచ్చాడు. ఆ స్థితిలో నుండి నువ్వు దేవుని స్తుతించాలి, చింతపడకూడదు. కనుక చింతపడడం మానేయాలి. నా పెళ్ళి ఎలాగవుతుంది? చింతొద్దండి. జాబ్ ఎలాగ వస్తుంది? చింతపడక్కర్లే. కుటుంబం ఎలా గడుస్తుంది? చింతపడక్కర్లే. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో. ఎప్పుడైతే ప్రభువును బాప్తిసం పొంది రక్షింపడ్డామో ఇక అక్కడ నుండి నువ్వెవరో దేవుని పెట్టండి. ఇంకా ఆయన స్వాధీనంలో ఉన్నావు. నేను ఎలా తయారు చేసుకొని ఆయన చేసుకుంటాడు, నీకేమి. సెల్ ఫోన్ నేను కొననంత వరకే ఆ షాప్ వాడు స్వాధీనంలో ఉంది. ఎప్పుడు నేను దీన్ని కొనుక్కున్నానో నా ఇష్టం. మాట్లాడుతాను, మెసేజ్ పంపుతాను, వాట్సాప్ పెడతాను. నాకు దీని మీద బోర్ కొడితే నేలకేసి కొడతాను. నువ్వెందుకురా కొడుతున్నావు అనడానికి వీల్లేదు. అది నా ఇష్టం, ఎందుకంటే నా స్వాధీనంలో ఉంది. అలాగే మనం దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయాం కనుక దేని గురించి చింతపడొద్దు. అమ్మా, ఎవరైనా చింతగా ఉన్నారేమో, చింత వద్దండి. పాస్టర్ కొర్నేలేసు గారు అనే పాస్టర్ గారు సంఘానికి ఒకసారి వాక్యానికి ఇలాగే పిలిస్తే ఒక ఊరోళ్ళు వచ్చారు. ఆ ఊరు పేరు చింతలపాడట. అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి. ఏంటి ప్రార్థన చేయాలి? మొత్తం బాధలన్నీ చెప్పేశారు. నిజంగా వేదనకరమైంది. అయితే మీకు ఇప్పుడు చింతలు పోవాలంటే మీ ఊరినే గుర్తు చేసుకోండి అన్నాను. ఏంటంటే చింతలపాడు. మీరు చింతల్లో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలా? పాడుకున్నారంటే పాటలు రావండి అనేసారు. అందుకే మీకు చింతలు పట్టుకున్నాయి. మీ ఊరి పేరే చింతలపాడు. చింతల్లో మీరు పాడండి, ఇక చింతలు ఉండవు. రాగం రాదండి అంటాడు ఒక ఆయన. రాగంతో పనిలే, దేవుడు రాగం చూడటం. నీకు ఎలా వస్తే అలా పాడు, అంతే. ఆ ఊరి పేరులోనే ఉంది చింతలపాడు. చింతల్లో పాడాలి. కానీ మనం చింతల్లో పాడగలమండి? చింతల్లో ఏడగలరు. కొంతమంది చింతలు వచ్చినప్పుడు ఏడగలరు. ఏడుపు వచ్చి ఏడడం కొందరు, ఏడుపు రాకపోయినా ఏడడం కొందరు చింతల్లో. కానీ ఈయన పాడమన్నాడు. ఎందుకు? దేవుని వాక్యం చెప్తుంది. పౌలు సేవలో చెరసాలలో వేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే, అయ్యో మేము సేవకులము, జైలుకి వెళ్తున్నామే, నలుగురు మమ్మల్ని గురించి ఏమనుకుంటారు, మమ్మల్ని ఎంత హింసాలు చేస్తారు, వీళ్ళు ఏ పని చేయకపోతే జైలుకి ఎందుకు వెళ్తారు, ఏమో వీళ్ళెవరిని మానభంగం చేశారు, వీళ్ళెవరి దగ్గర దొంగతనం చేశారు, వీళ్ళెవరి ఆస్తులు పాడు చేసేసారు, అందుకే వీళ్ళని జైల్లో పెట్టారు అని ఎంతమంది ఎన్ని మాటలు అనుకుంటారని చింతగా ఉండాలి కదండి. కానీ పౌలు సేవలో చింతగా ఉన్నారా? ఏం చేశారు? శాస్త్రాల్లో పాడండి ఒకసారి. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి. చూసారా? హల్లెలూయా పాటలు
పాడారండి చింతల్లో. మనకు చింతలు వచ్చినప్పుడు చర్చికి మానేస్తారు కొందరు. ఏమమ్మా రాలేదంటే పాస్టర్ గారు నాకు పరిస్థితి తెలుసు కదా, మొన్న ఆయన పోయాడు, నిన్న ఈయన పోయాడు, రేపు మాకు నేను పోతాను. పోయింది కానీ మరి ఎందుకని ఇంటి జరిగి ఓడిపోయింది. చింతలు మానాలండి. మనం ప్రభు చింతకు వచ్చేసాం. అస్సలు చింతించడానికి లేదు. క్రైస్తవుడే చింతిస్తే లోకం ఏమైపోద్ది? యేసు ప్రభు వారు ఒకసారి పడవ ప్రయాణం చేస్తున్నారు. వాడ అమర భాగంలో పడుకున్నారు. పైనేమో శిష్యులు వాళ్ళ కెపాసిటీలు ఏమో చూపిస్తున్నారు. చాలా కాలం అయిందిరా మనం పడవలు నడపడం మానేసాం, ఇదే మంచి అవకాశం వచ్చిందని పేరుతో నడిపిస్తున్నాడు పడవ. తర్వాత వాళ్ళ తమ్ముడు ఆంధ్రే అంటాడు, ఒరే నీ ఏది బాగా అయిపోయింది, నేను నడిపిస్తాను చూడు అన్నాడు. తర్వాత యోహాను యాకోబు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నారు, మీ ఇద్దరు పనికిరారు, ఇప్పుడు మేము నడిపిస్తాం చూడని వాళ్ళ కెపాసిటీలు చూపెడుతున్నారు. దేంట్లో? పడవ నడుపుతున్నారు. ఎందుకంటే అందులో మంచి సీనియర్ సార్. యేసు ప్రభు ఏమో రెస్ట్ తీసుకుంటున్నాను, పడుకున్నాను పడవలో. సడన్ గా ఏమొచ్చిందండి? గాలి తుఫాను వచ్చేసింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుతోనే ఉండి ప్రభు యొక్క గొప్పతనం గురించి చెప్పుకోకుండా వీళ్ళ గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు. ఈ రోజులో సాక్ష్యానికి ఒకవేళ ఎవరికైనా టైం ఇస్తే నేను ఎవరినో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఎంతో తెలుసా, పెంట గ్రౌండ్ ఎంతో తెలుసా, అండర్ గ్రౌండ్ ఎంతో తెలుసా అని మాట్లాడుతున్నాను. పెద్ద కులం నుండి వచ్చాను అంటే ఆకాశం నుండి డబ్బును పడిపోయినట్టు, మా వెనకాల ఇలాగున్నది అలాగున్నది. ఈయన డబ్బాలు ఎక్కువైపోతారు. అందుకే సాక్ష్యాలు ఎరబుద్దేయడంలే. యేసు ప్రభువు అంతకు ముందు చేసిన కార్యాలు వాళ్ళు చెప్పుకోవాలి, అద్భుతాలు చెప్పుకోవాలి. ఈయన వెనకాల రావడం ఎంత హ్యాపీగా ఉంది అని ఈ విషయాలు చెప్పాలి. అవి చెప్పకుండా నా కెపాసిటీ చూడు, నేను ఎరగ నడుపుతాను, నువ్వేమో నడుపుతావు, నేను నడుపుతాను చూడని వీళ్ళ కెపాసిటీ చూసుకుంటున్నారు. అందుకే నిద్రపోతున్న ప్రభు అలాగా ఆలోచన చేస్తున్నారు. ఎంతలోగా గాలి తుఫాను సడన్ గా వచ్చేసాయి, అకస్మాత్తుగా. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? వీళ్ళ కెపాసిటీలు ఏమయ్యాయి ఏంటి? వీళ్ళ శక్తులు ఏమయ్యాయి? వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ టాలెంట్లు ఏమైపోతున్నాయి? పడవేమో కింద మీద అయిపోతుంది. అప్పుడు ప్రభువా 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 నశించిపోతున్నావు, నీకు చింత లేదా అంటున్నారు. ఏల చింత తీసుకెళ్లి మళ్ళీ ప్రభు నెత్తి మీద కూడా పెడుతున్నారు, నీకు చింత లేదా? కొంతమంది విశ్వాసులు, మాస్టర్ గారండి మేము ఇన్ని బాధలు పడతాను, మీకు బాధ లేదా? ఈ నడుము పీకులతో తట్టుకోలేకపోతున్నాడు, నీకు నడుము బాధ లేదా అన్నట్టు. అంటే నాకు వచ్చిన బాధ నీకెందుకు రాలేదని ఎండైనా అంతేనంటారా? ఈ బాధ నాకే ఎందుకు వచ్చింది, నీకు వస్తే బాగుంది కదా అన్నట్టు ఏమో మరి నాకు అర్థం కదా. వీళ్ళు అంటున్నారు ప్రభువా ప్రభువా నశించిపోతున్నావు, నీకు చింత లేదా అంటున్నావు. అప్పుడు ఆయన వెంటనే లేచి గాలిని తుఫాను ఏం చేశాడట? గద్దించాడట. వాటిని ఎప్పుడు గద్దించి అవి సైలెంట్ అయిపోయాయి. మరి ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు? అయ్యో బాబో ఈయన ఎవరో ఎట్టివాడో, గాలి తుఫానే ఈయన గద్దింపుకు లోపడిపోయాయి. ఇక్కడ మనం కూడా ఏం చేయాలా? నోరు మూసుకోవాలి. ఆ రోజున నోరు మూసుకుంటారంటే మరి యేసయ్య పడవలో ఉన్న వాళ్ళకే అన్ని చింతలు ఉంటే సముద్రం అంటే ఒక్క పడవ ఉంటుందండి? దక్షిణాది సముద్రంలో ఒక్క పడవే ఉంటుందా? కొన్ని వేలు లక్షల పడవలు ఉన్నాయి. మరి యేసయ్య పడవలో ఉన్న వీరికే చింతలు అయితే మరి యేసు లేని పడవల సంగతి ఏంటి? వాళ్ళు ఏమైపోవాలి? అలాగే యేసు ప్రభువుని నమ్ముకొని నువ్వే చింత 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 అనుకొని ఉంటే మరి యేసు నమ్మలేనదుకు నువ్వు వెళ్ళి ఏం చెప్పగలవు? నీ పక్కింటి ఆవిడ వచ్చి అమ్మా నా తలనొప్పి అమ్మ తగ్గడం లేదు, కొంచెం ప్రార్థన చేస్తే ఊరుకోయాక నాకు నడుము అన్ని సరుకులే అన్నట్టు. ఇంకా రెండో రోజు నీ వార్త వింటదా? ఏమండి బాబు నా గొంతు సరిగ్గా బాగలేదండి, నీ గొంతుకే బాగలేదు, కైనీళ్ళు తిని తిని నా మూతే ఊడిపోయింది అని ఇలా సాక్ష్యాలు చెప్తే ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు చూసారు లక్ష్మణాడి గారు చెప్పారు, కైనీ తిని తిని నోట్లు పెట్టడం వల్ల క్యాన్సర్ వచ్చి మొత్తం నోరు చీరేసిందట ఆయనకి. ఎంత ఘోరం చూసారా? నోరు మొత్తం చీరబడిపోయింది. ఆయన కోసం ప్రార్థన చేయమని పాపం తన వేదన. కనుక
చింతపడుట మానాలి. మనం దేనికి చింతపడక్కర్లేదు, దేనిని గుర్తు చింతపడకుడు. కానీ ఫిలిప్పి 4:4 ఒకసారి చదవండి. ఏమైనా ఉంది? ఫాస్ట్గా చదవాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రభునందు ఏం చేయాలా? ఎప్పుడు? అల్లప్పుడా? అల్లప్పుడు. శాలరీ అందింది కదా, అల్లప్పుడు. లేదంటే అప్పుడప్పుడా? విజయ్ కుమార్ ఎప్పుడు? ఎల్లప్పుడు అంటే తలనొప్పి వచ్చినప్పుడు, కాలు పీకులు వచ్చినప్పుడు, కడుపు పెద్దదైనప్పుడు, కడుపు చిన్నదైపోయినప్పుడు, లావు అయిపోయినప్పుడు, సన్నం అయిపోయినప్పుడు, జీతం అందినప్పుడు, జీతం లేనప్పుడు, ఎల్లప్పుడూ ప్రభునందు మరలా చెప్పుతున్నాం. ఈ మట్టి బుర్రకు ఒకసారి చెప్తే కుదరదు, అందుకే మరలా చెప్పుతున్నాం. చదవండి, చదవండి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి ఏం పడొద్దట? చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. మీరు చింతపడవద్దు కానీ మీ విన్నపములన్నీ దేవునితో చెప్పండి. అంటే దాని అర్థం దేవునితో కొంత సమయం స్పెండ్ చేయాలి. ఇదే చేతన అవడం లేదు క్రైస్తవుడికి. అన్నిటికీ సమయం ఉందంటాడు, దేవుడి దగ్గర అనేసరికి సమయం లేదు. అన్నిటికీ సమయం ఉందట, దేవుని సన్నిధి అనేసరికి సమయం లేదు. డ్యూటీకి వెళ్ళడానికి 8 గంటలు, డ్యూటీకి వెళ్ళడానికి 4 గంటలు రెడీ అవుతాడు, సమయం ఉంది. 2 గంటలు వండుకొని 8 గంటలు పడుకుంటాడు, సమయం ఉంది. దేవుడి దగ్గరికి అనేసరికి టైం చాలా లేదు. ఆ టైం దేవుడు నీకు ఇచ్చాడు, ఆ టైం ఆయన తీసేశాడు. అంటే నువ్వు ఇంకెందుకు చాలా కనుక చింతపడుట మానుడి. చివరగా మరొక విషయం క్రైస్తవుడు మానవలసింది. రోమా 12:2 చివరి మాట చదవండి. రోమా 12:2 ఏముంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన పొందుడి. అంటే ఏం మానాలంట? లోక మర్యాద అనుసరించొద్దన్నాడు. ఇది మానిమన్నాడు. కానీ ఈ రోజులు ఎక్కడ చూసినా ఇవే ఎక్కువైపోయాయి, లోక మర్యాదలే. ఎందుకమ్మా అందరూ అలాగే చేస్తుందంటే అలాగా అలాగే చేశారు, మేము కూడా అలాగే చేయాలి. ఏమండి, పెళ్ళేమో క్రిస్టియన్ మ్యారేజ్ అంటారు, సిస్టమ్స్ అన్నీ లోకానుసారమైనవి. ఎందుకు ఇలాగ చేస్తున్నారంటే మరి అలా చేశారు, మనం చేయకపోతే పరుగు పోదండి అంటే లోక మర్యాద. నిజంగా క్రైస్తవ కుటుంబాల్లో చాలా విచిత్రం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘంలో జరిగిన 2 పెళ్లిళ్ళు కూడా నేను వెళ్ళాను, గొప్ప డిఫరెంట్గా ఉన్నాయి. ఒక పెళ్లిలో దేశ సాంప్రదాయం అని తాళి కట్టారు, ఇంకొక పెళ్లిలో దేవుని సాంప్రదాయం అని బైబిల్ మార్చారు. అబ్బా ఎంత సాంప్రదాయం మారింది. ఒక పెళ్లిలో మనుషుల సాంప్రదాయం ప్రకారం గంగిరెద్దుని అలంకరించారు, ఇంకొక పెళ్లిలో బైబిల్ సాంప్రదాయం ప్రకారం అసలు అలంకరణే లేకుండా ఎస్తేరు వలె ప్రిపేర్ తీసుకొచ్చేసారు. చూడండి, చాలా మంది ఈ లోక మర్యాదను అనుసరిస్తారు. లోక మర్యాద ఆదివారం 6 గంటల కల్లా ప్రార్థనకు రావాలి. ఇది ఏ మర్యాద? ఏ మర్యాద అండి? దేవుడి మర్యాద. అదే ఆదివారం 6:26 పనికి మాలిన ఫ్రెండ్ ఒకడు దువ్వాడ తేటలో దిగుతాడు. అక్కడికి వెళ్ళడం ఎవరి మర్యాద? ఈ రెండింటిలో నీకే మర్యాద కావాలి? మాస్టర్ గారు నా ఫ్రెండ్ అది చాలా రోజులకు వస్తున్నాడండి, ఏమనుకోకండి. అన్ని రికమెండ్ చేసి రిక్వెస్ట్ చేసి కొంతమంది ఏమో దానికి ఫీజు కట్టేసి, అంటే కాలేజ్ వెళ్ళిపోవడం అంటే ఇదే, డొనేషన్ కట్టేసి ఇంకా దాన్ని ఏమంటారండి, లంచం ఇచ్చేసి. అలాంటి లంచాలు పాస్టర్ గారు తీసుకోవాలి తప్ప ప్రభు తీసుకోడండి. అది ప్రభుకి ఇష్టం ఉండదు. అంటే నీకు లోక మర్యాద ఎక్కువైపోయింది. వాడికి చెప్పు ఆదివారం రాకు,
ఒకవేళ నువ్వు వచ్చే 9 గంటల తర్వాత రా, లేదు 9 వరకు స్టేషన్లో కూర్చో, అక్కడ టీ కోట్ ఉండదు, టీ తాపుకొని టిఫిన్ చేసుకుని కూర్చో, నేను వస్తాను, నా కోసం వెయిట్ చేయాలి. ఆ దమ్ము ఉందా? ఏమండి ఆ కెపాసిటీ ఉందా చెప్పడానికి? వచ్చే లోక మర్యాద. బిజినెస్ దారులు ఆదివారమే ఫుల్ బిజినెస్ అవుతుంది ఫాస్ట్ గా. మమ్మల్ని ఏంటి అనకండి, ఈ ఆదివారం ఎంతైనా ఈ ఆదివారమే అంటే నీకు లోక మర్యాద. ఇంకొక సంగతి నేను చెప్పనా, ఆరాధన వదిలిపెట్టి ఆ ఆదివారం అంతా నువ్వు షాపులో కూర్చుంటే ఎంత కలెక్షన్ అవుతుందో, ఆరాధనకు వచ్చి నువ్వు షాపులో కూర్చుంటే 4 రెట్లు కలెక్షన్ అయిపోతుంది. ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎవరైనా బిజినెస్ దారులు ఆయనకు అవ్వకపోతే చెప్పండి, ఆ కలెక్షన్ నేను ఇచ్చేస్తాను. నేనే ఉన్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం సంత కూడా కట్టేసేవాడు 10 మంది వేరానికి వచ్చిన. చూసారా? రమేష్ గారికి తెలుసు. కాబట్టి లోక మర్యాదను అనుసరించకూడదు. లోకంలో ఇంకేంటంటే మర్యాద, ఆడపిల్లల లక్ష్వారంతో ఇల్లు కదలొచ్చా, మర్యాద. నల్ల పిల్లి ఎదురైనప్పుడు క్యాంప్ వెళ్తావా, మొరలేదు, మర్యాద, లోక మర్యాద. లోక సాంప్రదాయాలు ఎక్కువైపోయాయి, క్రైస్తవ సాంప్రదాయాల్లోకి రావడం లే, లోక సాంప్రదాయమే ఎక్కువైపోతుంది. కనుక ఈ లోక మర్యాదను మానేయమన్నాడు. మరి ఏ లోక మర్యాద ఉండాలంటే పరలోక మర్యాదలు అనుకుంటాను. మనకు కూడా మర్యాదలు ఉన్నాయి, పరలోక సంబంధమైన మర్యాదలు. అర్థమైందా? అదేంటండి ఇల్లు సూపులకు వచ్చినప్పుడు మందు పెట్టకపోతే ఏమైనా బాగుంటుంది, బ్రూపోలు, లోక మర్యాద. కొంతమంది పెద్దలు, క్రైస్తవ పెద్దలు, అవును సార్ కానాను ఇందులో ఏమైంది, వచ్చిన వాళ్ళకి ద్రాక్ష రసం ఇవ్వలేదా, ఆ రసమే ఈ రసం అనుకుంటున్నా. ఒక పెళ్ళిలో ఒక నెలగా చెప్పాడు, ఆ రసమే ఈ రసం. ఆ రోజులు అత్తాగి ఈ రోజులు ఎంత అవుతున్నారు. తాగొచ్చు, గొడవ చేయకూడదు అంతే. తాగిన తర్వాత గొడవ చేయకుండా ఉంటాడా, బట్టలు ఓడబెట్టుకోకుండా ఉంటాడా, డ్యాన్స్ చేయకుండా ఉంటాడా, తాపులు గాయకుండా ఉంటాడా, ఇవన్నీ జరుగుతాయి. లోక మర్యాద. కనుక లోక మర్యాదలో మనం ఉండాలి, దేవుని మర్యాదలో మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఒక చట్టం ఇచ్చాడు, లా ఇచ్చాడు, చట్టము, ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనకు ఒక నాయకుడు ఉన్నాడు, అధ్యక్షుడు ఉన్నాడు, మనకు ఒక రాజు, చక్రవర్తి ఉన్నాడు. ఆయన ఏది చెప్పాడో దాన్నే చేయాలి, ఏమీ చేయకూడదు. కనుక మనం మానవలసినవి ఇవి 7 విషయాలు మీకు చెప్పాను ఈరోజు. మొదటిగా ఏం మానాలి? కీడు మానాలి. రెండవదిగా ఐశ్వర్యం పొందడానికి ప్రయాసం మాని. మరి కీడు మాని ఏం చేయాలి? మేలు చేయాలి. మరి ఐశ్వర్యం పొందడానికి ప్రయాసం అని ఏం చేయాలి? ఆత్మలో సంపాదన చేయాలి. మూడవదిగా పాపం మానాలి. మరి ఏం ఉండాలి నీకు? పాపం ఎప్పుడు పోయింది ఏమొస్తుంది? శాంతము, ప్రేమ వచ్చేస్తుంది, శాపనం వచ్చేస్తుంది. నెక్స్ట్ 4వదిగా సరుగులు గొడుగులు మానేయాలి. మరి ఏం రావాలి? వాటి స్థానంలోనికి అభిమానాలు, ఆప్యాయతలు రావాలి. నెక్స్ట్ 5వది అనుమానించడం మానాలి, నమ్మకం రావాలి. 6వది చింతలు మానేయాలి, ప్రభు చేతలో ఆనందంతో ఉండడానికి ప్లాన్ చేసుకోవాలి. 7వది మర్యాదలు మానేయాలి, దైవ సంబంధకమైన మర్యాదలోనికి మనం రావాలి. అందుకే పౌలు గారు ఎక్కడ వాక్యం చెప్పినా క్రమముగాను మర్యాదగాను అనే పదం వాడేవాడు సంఘంలో. అందుకే ప్రసంగి 5వ అధ్యాయం మొదటి మాటలో నీవు నీ దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన అది మర్యాద, మర్యాదగా ఉండాలి. కాబట్టి మానవలసినవి మాని మనం చేయవలసినవి చేద్దాం. ఇటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. చెప్తాబడిన ఈ మాటలు మనందరిలో పరిశుద్ధుడు 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 నిత్యము వేల దేవతలతో కొనియాడబడుచున్న యేసయ్య నీకే స్తోత్రములు. సర్వోన్నతుడ, సర్వాధికారి నీకే వందనములు చెల్లించుకుంటున్నాము ప్రభు. వర్షం కాలం మంత్రి రెక్కల శాఖను నన్ను మమ్మల్ని భద్రపరిచి యేసయ్య ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో మోకరిల్లే అవకాశాన్ని ప్రభు అటు యోగ్యతను భాగ్యాన్ని దయచేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రారంభ ప్రార్థన నుంచి యేసయ్య మీరు అధ్యక్షత వహించి ప్రభా యేసయ్య నడిపిస్తున్నందుకే నీకే వేలాది వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభు.
పాటల్లో మీరే ఉన్నావు తండ్రి. స్తుతి ఆరాధనలో ప్రభు నీ ఆత్మ నడిపింపు దయచేసినందుకే నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను ప్రభు. ప్రతి ఒక్కరి సాక్ష్యాల్లో ప్రభు మీరే ఉండి ఉన్నారు తండ్రి. నామా జీవితాల్లో మేము చేసిన కార్యాల కొరకు నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాము ప్రభా. యేసయ్య వాక్యం ద్వారా ప్రభా యేసయ్య మరి ఒకసారి ప్రభు మీరు నాతో అందరితో మాట్లాడి ఉన్నారు తండ్రి. యేసయ్య మేము ఎట్టి విధంగా జీవించకూడదు ప్రభా మాకు నేర్పించి ఉన్నారు తండ్రి. నిజమే యేసయ్య ఈ క్షణం వరకు ప్రభు మేము ఎట్టి రీతిగా ఉండి ఉన్నామేమో తండ్రి. యేసయ్య కీడు చేయవారుగా ఉన్నామేమో తండ్రి, చదువుకునే వారుగా ఉన్నామేమో తండ్రి, లోక ఆశలు కలిగి ఉన్నామేమో తండ్రి. యేసయ్య మరి ఒకసారి ప్రభు మాకు జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. మరి ఒకసారి ప్రభు మాట్లాడి ఉన్నావు ప్రభా. యేసయ్య ఇంకా నువ్వు ప్రభా యేసయ్య మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నావు ప్రభా. మేము మార్పు చెందాలని ప్రభా యేసయ్య నీలా ఉండాలని నీతో ఉండాలని ప్రభా నీవైతే ఎంతగానో ఆశపడుతున్నావు తండ్రి. యేసయ్య యేసయ్య మేము నువ్వు ప్రభా యేసయ్య అట్టి విధంగా జీవించే భాగ్యాన్ని ప్రభా మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య మా పాపరూత జీవితాన్ని ప్రభా విడిచిపెట్టి తండ్రి యేసయ్య నీ వాక్యాన్ని రీతిగా ప్రభా యేసయ్య నీ కొరకే జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి ప్రభా. ఇతరులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్య నీ ప్రేమను ప్రభా ప్రకటించేవారుగా ఉండాలి తండ్రి. యేసయ్య యేసయ్య నామా జీవితాలు ప్రభా అనేకులకు మాదిరికరంగా మీరే మార్చమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య మేము ఎంతగానో ప్రేమించి ప్రభా యేసయ్య మేము మార్పు చెందాలని ఆశపడుతూ ఉండగా ప్రభా అటు జీవితాలు నాకు మాకు ప్రసాదించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య లోక ఆశలు లోక తలంపుల్లో కాక ప్రభా యేసయ్య నీ ఆత్మీయ జీవితంలో ప్రభా అభివృద్ధి పొందే వారిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను ప్రభా. మా ఆలోచన తలంపులు నీలుగా మార్చమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య లోకంలో ప్రభా అభివృద్ధి ఐశ్వర్యం కాకుండా ప్రభా యేసయ్య ఆత్మల భారాన్ని ప్రభా నాకు మాకు కలుగచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య ఇతరులకు సువార్త ప్రకటించే వారిగా మార్చండి ప్రభా. వారి కొరకే ప్రార్థించే భారాన్ని ప్రభా మాకు కలుగచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య నీ ప్రేమను ప్రభా ఇతరులకు కనపరిచే వారిగా మీరు మమ్మల్ని మార్చమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీ చిత్తమైతే తండ్రి యేసయ్య వచ్చే వారానికి ప్రభా యేసయ్య మేము నీ సన్నిధిలో సాక్షులుగా ఉండాలి ప్రభా. యేసయ్య నీవు నాతో మాతో మాట్లాడిన రీతిగా మేము జీవించున్నాము తండ్రి. అతిథులకు ఆశీర్వాదకరంగా మీరే మలిచినందుకు నీకు స్తోత్రం అని ప్రభా. నీ సన్నిధిలో సాక్షులుగా మీరే మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. చెప్పబడిన వాక్యం ప్రభా యేసయ్య మా అందరిలో ఫలింపచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ దైవజన్ని ఇంకా బహుగా ఆశీర్వదించి ప్రభా నూతన మర్మాలు ప్రభా వాక్శక్తితో నింపి వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా మీరే తోని సహాయం చేయండి తండ్రి. యేసయ్య సెకండ్ ఆరాధనలో కూడా మీరే ఉండి తోడండి. మీ నామానికి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరము అన్నావు. అలాగే పాత్రను ఎత్తి ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అన్నావు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదునని వాగ్దానం ఇచ్చావు. అదే సందర్భంలో మా హృదయపూర్వక సమర్పణలు నీకు చెల్లిస్తూ ఉండగా మీ కృప దయచేసి మీరే మహిమ పొందమని ఘనత పొందమని సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును అని వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానం ప్రకారం ఈ బలలో పాలు పంపిన ప్రతి ఒక్కరిని దీవించు. ఎవరైనా అయోగ్యంగా తీసుకొని ఉంటే వారిని క్షమించి మరొక అవకాశం కలిగించు. నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడిన వారందరినీ ఆశీర్వదించండి. ఇంకెంతమంది అయితే నమ్మారు బాప్తిసం పొందలేదు, క్రిస్మస్ దినానికి వారిని సిద్ధపరిచి మీరే మహిమ పొందమని, ఘనత పొందమని, ప్రభావం పొంది మేలు చేయమని సమస్త విషయాల్లో మీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి మీకు వందనాలు. మీ చిత్తంలో మీ కృపను బట్టి ప్రార్థిస్తున్నాము. 2021వ సంవత్సరం 11వ నెల 28వ దినం ఈ యొక్క నెలలో ఆఖరి ఆదివారం మొదటి ఆరాధన అద్భుతంగా ఘనంగా జరిగించాం. ఒక నూతన జంటను మా మధ్యలోకి తీసుకొచ్చాం. వారి ప్రయాణంలో తోడై ఉన్నాం. క్రైస్తవుడిగా మేమేం మానాలో, విడిచిపెట్టాలో, ఏం చెయ్యాలో నేర్పించావు 7 విషయాలు. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచండి. అలాగే గాజువాకలో కూడా ఆరాధనకు ఈ వారం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరే సహాయం చేయనైనా త్వరగా మందిరం కట్టబడినట్లు కృప చూపించు.
రానున్న క్రిస్మస్ ఆరాధనలో అద్భుతంగా ఘనంగా జరిగినట్లు సహాయం చేయి. వచ్చిన బిడ్డలందరి మీదకి నీ ఆత్మ వర్షం పంపించు. మీరే మహిమ పొందమని, ఘనత పొందమని, అన్ని విషయాల్లో తోడుండి నడిపించున్నాను. ఇదిగో యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం అంతటినీ అనేక మందికి అందిస్తున్న నీ కుమారులు సీతారాం గారికి మంచి జ్ఞానం ఇచ్చి పాడుకొని మీరే మహిమ పొందుకోమని, వచ్చిన వారందరి మీదకి నీ ఆశీర్వాదాలు పంపమని, క్షేమంగా సంతోషంతో వారి గృహాలకు చేరడానికి మీ కృప దయచేసి మహిమ పొందుకొని వేలు చేయమని మా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించుడుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. అందరికీ వందనాలు.